పాప నా మీద క్యాండిడేట్ల కోసం జగన్మోహిని అదేంటి నిన్న ఆయన 4 పిల్లలు అన్న దగ్గర నుంచి ఇలాగొచ్చేస్తుంది నాకు. సారీ, ప్రేక్షకులు క్షమించాలి. జగన్మోహన్ రెడ్డి మరి చాలా ట్రై చేశాడు, నా కుటుంబంలోనే తెచ్చిపెట్టాలని చూశారు. ఇంకా వారిని బెదిరిస్తున్నారట, నువ్వు వేస్తావా చేస్తావా అని. వాళ్ళు చావనైనా చేస్తాను కానీ ఈయనని చెప్పేశారట. మరి ఈయన ఎలా చంపుతాడో నాకు తెలియదు. వాళ్ళు సీ కొట్టేస్తున్నారు. తర్వాత ఎవరో కొన్ని ఇంటర్వ్యూలు చేసి నా ఇంకో క్షత్రియ పుత్రికను చూశారు, ఎవరెవరిని అడిగారు, పని జరగల. మరి న్యాయవాది, స్థానికురాలు, విద్యాధికురాలు అయిన శ్రీమతి గూడూరు ఉమాబాల గారిని సెలెక్ట్ చేశారు. మంచి వ్యక్తి, నాకు పరిచయం ఉంది. అప్పుడు జగన్ పన్నిన వ్యూహం, ఎప్పుడు బీసీలకు పెద్ద పీట వేసే జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎంపీ సీటే ఇచ్చేశారు. రాజ్యసభకు 2 రెడ్లు కావాలి, ఇక్కడ మటుకు ఇచ్చారు. ఓకే, ఇచ్చావు, పోటీ చేసే అవకాశం ఇచ్చావు, బాగుంది. ఇప్పుడు మళ్ళీ ఎవరో ఒక క్షత్రియ పుత్రుడి కోసం అలకలో ఉన్న కలత చెందిన ఒక క్షత్రియ పుత్రుడి కోసం మరి వాళ్ళేసి రెడీగా ఉన్నారట. ఏముందిలే వీళ్ళని ఎత్తేద్దామని అనుకుంటున్నారట. అంటే బీసీలు అంటే అంత సులకనగా ఉందా జగన్మోహన? మరి పెద్ద వ్యూహాలు పనేమన్నారు కదా, స్త్రీలకు ఇచ్చామన్నారు కదా, చచ్చిపడితే కులస్తులకు ఇచ్చామన్నావు కదా, మళ్ళీ వాళ్ళతో వెళ్తే బేరాలిట్రా. ఎంత కొట్టేదవు, ఎప్పుడు కొట్టేదవు, బేరాలేటి దరిద్రంగా, నాకు అర్థం కాదు. ఎనీహో నాకు నువ్వు వచ్చినా పర్లేదమ్మా జగన్మోహన, ఎవరు వచ్చినా పర్వాలా, అది ఇష్యూ కాదు. కానీ ఇలా చాలా తడవకి క్యాండిడేట్లు మార్చుకుంటే పోయేదేమీ లేదనుకో. క్రెడిబిలిటీ ఉంటే కొంచెం క్రెడిబిలిటీ పోద్ది, క్రెడిబిలిటీ లేనప్పుడు పోయేదేమీ లేదు. కానీ ఇందుకే నేను కలత చెందిన ఆ క్షత్రియ పుత్రుడు ఎవరో నేనేం చెప్పలేదు, చెప్పకూడదు కూడా. అది ప్రేక్షకుల ఊహకే వదిలేస్తున్నా. ఆ కలత చెందిన క్షత్రియ పుత్రుడు ఎవరో చూద్దాం. మరి ఈయన ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు. ఓకే, Jaganmohan, let us meet in the election battle. Whomever you want, you can place.